పనామా కాలువపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ కాలువపై కీలక పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు పనామాపై అమెరికా ఉద్దేశాన్ని బయటపెట్టాయి. అసలు పనామా కాలువపై ట్రంప్ ఎందుకు కన్నేశారు? దీనికి గల కారణాలేంటి? పనామా కాలువపై చైనా ఆధిపత్యం సాగిస్తోందా? డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకే ట్రంప్ కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చారా? పనామా కాలువపై ట్రంప్ ఎందుకు పట్టుదలగా ఉన్నారో తెలుసుకుందాం. పనామా కాలువను చైనాకు ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కానీ ఈ కాలువను డ్రాగన్ కంట్రీ పరోక్షంగా నిర్వహిస్తోంది. ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. లేదా ఇందుకు సంబంధించిన శక్తివంతమైన చర్య ఉంటుందన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే పనామా కాలువ గురించి 2024 డిసెంబర్లో మాట్లాడారు. బాధ్యతలు చేపట్టిన తరువాత యాక్షన్లోకి దిగారు. షిప్పింగ్ రేట్లను తగ్గించాలని పనామాను ట్రంప్ డిమాండ్ చేశారు. లేకపోతే కాలువపైన ఉన్న నియంత్రణను తిరిగి ఇచ్చేయాలనేది ట్రంప్ వాదన. అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలను పనామా కాలువ కలుపుతోంది. ఈ కాలువ 82 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ కాలువ ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతోంది. దీని ద్వారా ప్రయాణిస్తే సుమారు 8,000 నాటికల్ మైల్స్ అంటే సుమారు 15,000 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. 1904లో ఈ కాలువ పనులు ప్రారంభించారు. 1914 ఆగస్టు 15న ఈ కాలువ పనులు పూర్తయ్యాయి. 1977 వరకు ఈ కాలువ పైన అమెరికా నియంత్రణ ఉండేది. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో పనామా, అమెరికా సంయుక్తంగా కాలువపై నియంత్రణ సాగించింది. 1999లో ఈ కాలువను పనామాకు అమెరికా అప్పగించింది. ప్రతి ఏటా 14,000కు పైగా నౌకలు ఈ కాలువ ద్వారా ప్రయాణం చేస్తాయి. దీంతో పనామాకు వేల కోట్ల ఆదాయం వస్తోంది. పనామా కాలువను అమెరికా నౌకలు ఎక్కువగా వస్తుంటాయి. పనామా కెనాల్ అథారిటీ లెక్కల ప్రకారం 75% సరుకు రవాణా నౌకలు పనామా కాలువ ద్వారానే అమెరికాకు వస్తాయి. ప్రతి ఏటా ఈ మార్గం ద్వారా దాదాపు 23 లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని పలు దేశాలతో తన వాణిజ్య సంబంధాలను పెంచుకుంటోంది. దీంతో పనామా కాలువ చుట్టూ తన కార్యకలాపాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచ దేశాల మధ్య జరిగే వ్యాపారంలో పనామా కాలువ ద్వారానే 6% జరుగుతోంది. 2013 జూన్ 13న చైనా పనామా దౌత్య ఒప్పందం జరిగింది. తైవాన్తో దౌత్య సంబంధాలను పనామా వదులుకుంది. దీంతో చైనా కూడా పనామాతో దౌత్య ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాపారంతో పాటు మరో 19 అంశాలపైన పనామాతో చైనా అగ్రిమెంట్ చేసుకుంది. 1911 నుంచి చైనా పనామా మధ్య సంబంధాలున్నాయి. చైనాలో 1949లో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా పనామా తైవాన్తో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. 1949 నుంచి 2017 వరకు తైవాన్తో పనామా సంబంధాలు కొనసాగించింది. కానీ ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో చైనాతో పనామా తిరిగి దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకుంది. అమెరికా తర్వాత పనామా కాలువ ద్వారా ఎక్కువగా వాణిజ్యం జరుగుతోంది చైనాకి. 2017 మొదటి సెమిస్టర్లో చైనా నుంచి 1.344 బిలియన్ విలువైన వస్తువులను పనామా దిగుమతి చేసుకుంది. కొలన్ ప్రాంతంలో ఒక కంటైనర్ పోర్టును నిర్మించనున్నట్లు చైనా ప్రకటించింది. దీని నిర్మాణానికి $900 బిలియన్ ఖర్చు అవుతుందని అంచనా. నిర్మాణంలో మొదటి కంటైనర్ టర్మినల్ నియో పనామిక్స్ షిప్ను నిర్వహణకు ప్రతిపాదించారు. పనామా కాలువపై చైనా ఆధిపత్యం పెరుగుతోందని అమెరికా భావించింది. చైనా ఆధిపత్యం తగ్గించేందుకు పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు. ట్రంప్ వార్నింగ్తో పనామా కూడా ఒక అడుగు వెనక్కి వేసింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్టు పనామా అధ్యక్షుడు ములినో ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని వివరించారు. పనామా అధ్యక్షుడితో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఫిబ్రవరి 2న సమావేశమయ్యారు. పనామా కాలువపై చైనా ఆధిపత్యం తగ్గించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని రూబియో వార్నింగ్ ఇచ్చారు.
అయితే అమెరికా వార్నింగ్కు భయపడబోమని పనామా తెలిపింది. అదే సమయంలో చర్చలకు సిద్ధమని కూడా ములినో తెలియజేశారు. పనామా కాలువలోకి ఇటీవలి కాలంలో వరద తగ్గింది. ఈ కాలువలోకి వరద వచ్చే ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా కురిశాయి. ఈ కాలువ ద్వారా పెద్ద పెద్ద నౌకలు ప్రయాణించడానికి సమయం పడుతోంది. దీంతో మరోసారి నికరాగువా కాలువ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పనామా కాలువతో పాటు నికరాగువా కాలువ ప్రతిపాదన 1900లో అమెరికా ముందుండేది. నికరాగువా గుండా కాలువ నిర్మాణం అంత ఈజీ కాదని అప్పట్లో భావించారు. దీంతో పనామా కాలువకే అమెరికా మొగ్గు చూపింది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం వైపు 100 కిలోమీటర్లు, అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు కాలువలు తవ్వాలి. ఈ కాలువల తవ్వకాలకు $40 బిలియన్ ఖర్చు అవుతోందని అంచనా వేశారు. ఇంత ఖర్చుతో కాలువలు తవ్వితే ఎంత తిరిగి వస్తుందనేది కూడా ముఖ్యమే. 2013లో HKND అనే చైనా కంపెనీ కాలువ నిర్మాణానికి రెడీ అయింది. కానీ అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఈ కాలువ నిర్మాణంలో పెద్ద పెద్ద అడవులు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని కూడా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత కీలకమైన పనామా కాలువపై పట్టును అమెరికా కోరుకుంటోంది. అయితే అమెరికా నిర్ణయాలపైన చైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.